వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వారితో పాటు స్టేజ్ని అలంకరించిన అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులకు, రైతు కూలీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. మిత్రులారా, యావత్ భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం రాయలసీమ. రాయలసీమలో వస్తే అతివృష్టి లేదా అనావృష్టి, ఇవి రెండు తప్పితే విపరీతమైన కరువు. వర్షం రాకపోతే రాయలసీమ జిల్లాల్లో, ఎస్పెషల్లీ కర్నూలు, అనంతపురం జిల్లాలో వాగులు వంకలు ఎండిపోతాయి. వాగులు వంకలు ఎండిపోతేనే రైతులకు దిక్కుదోయక కాడి కింది ఎద్దులను కలేబరాలకు అమ్ముతారు. పట్టడన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అని వలసలకు పోతారు. ఇంటి దగ్గర పసిపిల్లలను, వయోవృద్ధులను వదిలివేసి వలసలకు పోయే పరిస్థితిని మనం బాగా గమనించవచ్చు. ఈ జిల్లాలో ఎస్పెషల్లీ మంత్రాలయం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు ఈ ప్రాంతాలలో 2-3 నెలలు మాత్రమే గ్రామాలలో ఉంటారు. మిగతా రోజులు వాళ్ళ పసిపిల్లలను, వయోవృద్ధులను ఇళ్ళ దగ్గరనే వదిలేసి వారు వలసలకు పోతారు. మనం ఒకటి చూస్తే, ఎప్పుడు కూడా ఎద్దు ఏడిస్తే వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిస్తే ఈ రాష్ట్రం బాగుపడదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా. అట్లాంటి వ్యవసాయం చేసే ఎద్దులను, కాడి కింది ఎద్దులను కరువు వచ్చినప్పుడు కలేబరాలకు రైతులు ఏడుస్తూ అమ్ముకోవటం మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. అత్యంత కరువు, డొక్కల కరువును చూసినాం. డొక్కల కరువును చూసినాం. మనము సంకడి తిని, కొర్రన్నం తిని, గొడ్డు కారం తిని, ఒట్టి రొట్టెలు తిని ఈ ప్రాంతంలో ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అట్లాంటి దుర్భరమైన పరిస్థితులలో చంద్రబాబు నాయుడు రాయలసీమ నెత్తిన బండరేసి తెలంగాణకు లిఫ్ట్ ఇచ్చి ఆయన గిఫ్ట్ని తీసుకోవడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వచ్చినా, ఒక్కరొక్కరు వచ్చినా రాజకీయంగా మిమ్మల్ని తెగనరికైనా మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మరొకసారి చెప్తున్నా, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వచ్చినా, ఒక్కరొక్కరు వచ్చినా రాజకీయంగా మిమ్మల్ని ఇద్దరిని తెగనరికైనా మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముందుకు తీసుకుని పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, కృతజ్ఞతలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. భూమన కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరడమైనది.